హాయ్ హలో ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న చేప అండి. ఇది సముద్రంలో ఉన్న చేప అండి. ఇది తేట తేట నీటిలో పడుతుంది. అదే తేట నీటాగు అంటారు మా వాళ్ళు. ఇది తేట నీటాగులో ఇలాంటి గొరసలు, దీన్ని పల్లె గొరస అంటారు. ఇది చూడడానికి చాలా చక్కగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది పులుసు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ పులుసులో కాస్త సాల్ట్ తగిలిస్తే ఇంకా అదురుతుంది. సో ఇలాంటి చేపలన్నీ నా ఛానల్ ద్వారా మీకు కనిపిస్తూనే ఉంటాయి. రోజుకో చేపతో నా ఛానల్ ముస్తాబై మీ ముందుకు వస్తుంది. మర్చిపోకుండా నా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళందరూ ఒక్క లైక్ ఇవ్వండి. ఎందుకంటే ఒక్క లైక్ ఇచ్చారంటే నా ఛానల్ ఇంకా ముందుకు దూసుకుపోయి మీకు ప్రతిరోజు చాలా యాక్టివ్గా కనిపిస్తుంది నా ఛానల్. మీరు మర్చిపోకుండా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా నా ఛానల్లో ప్రతి చేప నా ఛానల్లో ప్రత్యక్షం అవుతుంది. సో ఇలాంటి చేపలన్నీ చూడండి, ఎందుకంటే సరదాగా చూడండి. ఏదో మ్యూజిక్ ఛానల్ చూసే కన్నా ఇలాంటి లైవ్ ఫిష్లు మీరు ఎప్పుడు చూసి ఉండరు. సో ఇలాంటి చేపలన్నీ నా ఛానల్ ద్వారా మీకు కనిపిస్తూనే ఉంటాయి. సో చేపలు ఇష్టపడిన వారు ఎవ్వరూ ఉండరు. సో అలానే చేపలు తినకుండా ఉండలేని వారు చాలామంది ఉన్నారు. కానీ వాళ్లకు కొద్దిగా, ఎందుకంటే నాన్ వెజ్ అంటే ఇష్టపడరు. కానీ నాన్ వెజ్ ఇష్టపడిన వాళ్ళందరూ కూడా ముందుగా చికెన్ కన్నా మటన్ కన్నా చేపలకే ఎక్కువ ప్రిపరేషన్ ఇస్తారు. సో అలాంటిది నా ఛానల్ ఒక్కసారి చూడండి. నా ఛానల్ చూసి ఏ చేప తినాలి, ఏ చేప బాగుంటుంది, ఏ చేప హెల్త్కి చాలా బాగుంటుంది అన్నది కూడా నా ఛానల్ ద్వారా రోజు వస్తూనే ఉంటాయి. ఏ చేప హెల్త్కి బాగుంటుంది అన్నాను, కానీ ప్రతి చేప కూడా హెల్త్కి బాగానే ఉంటుందండి. ఎలాంటి అనారోగ్యాలు కూడా మీ దగ్గరికి చేరవు. ఎందుకంటే సముద్రంలో ఉన్న ప్రతి చేప చాలా మంచిదండి, చాలా అవైలబుల్. ఎందుకంటే సముద్రంలో ఎలాంటి విష పదార్థాలు కలవండి. కలిసిన అంత సముద్రంలో అవి ఈ చేపల దాకా రావు. ఎందుకంటే మనం చెరువులో చేపలు చూసాము, ఏటిలో చేపలు చూసాము, కాలువలో చేపలు చూసాము. కానీ సముద్రంలో చేపలకు మాత్రం ఎలాంటి విష పదార్థాలు, విషపు ఉంటాయి కదండి, అలాంటివి ఏమీ చేరకుండా చాలా చాలా నీట్గా సముద్రం అయితే కాపాడుతుంది. సో ఒక్క చేప కానీ మీరు కాల్చుకొనైనా, ఫ్రై చేసుకొనైనా, పులుసు పెట్టుకొనైనా, లేక కూర వండుకొనైనా, సో మీరు తింటుంటే బాబా ఏమి రుచి, చాలా అదురుతుందండి. ఒక్కసారి గోదావరి పులుసు మీరు తినే ఉంటారు, దానికి ఇంకా పేరు ఎక్కడా చెరిగిపోలేదు. సో గోదావరి పులుసుకే చాలా జనాలు కూడా ఓట్లు వేస్తూ ఉంటారు. సో అలాగే ఉంటుంది ఈ గొరస టేస్ట్ కూడా. సో ఒకసారి మీరు గొరసలు అంటే చాలా చీప్గా చూసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అందరూ చాలా కొయ్యంగులు, సందువాలు, వంజిరాలు, ఇలా కోనము ఇలాగా తినే మనుషులు చాలా ఉన్నారు. కానీ చిన్న చిన్న గొరసలు అయితే తినరు. ఒక్కసారి గొరస తిని చూడండి, దాని టేస్టే వేరు. ఎందుకంటే ఏ ముక్క అలా విడుతూ ఉంటుంది. సో మర్చిపోకుండా నా ఛానల్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే స్కిప్ చేస్తే మీరు అమూల్యమైన విషయాలని మీరు మర్చిపోతారు, మిస్ అయిపోతారు. సో ప్రతిరోజు కూడా నా ఛానల్లో ప్రతి ఒక్క చేప పెడుతూనే ఉంటాను. రోజుకు వెరైటీతో మీ ముందుకు వస్తుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, మర్చిపోకుండా నా యొక్క ఛానల్ మీరు చూసి నా ఛానల్ మీరు కొంచెం అభివృద్ధి చెందేలాగా తోడ్పడతారని నేను ఆశిస్తున్నాను. ప్రతిరోజు కూడా చేపలు పట్టే మనుషులు చూడండి, చేపలు పట్టే జాలర్లు వాళ్ళు ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటారండి. ఎందుకంటే జానడు పట్ట కోసం, ఆ జానడు పట్టు కోసం నిండడానికి తెల్లవారు 5 గంటలకు బయలుదేరి ఏమీ తినకుండా మళ్ళీ 1 గంట 2 గంటలకి మధ్యాహ్నం
ఎండున్నా వానున్నా ఏదున్నా మళ్ళీ దెబ్బకి చేరి కనీసం తాగడానికి కూడా కొన్ని మంచీలు కూడా ఉండవు. సముద్రం ఉంది కానీ దాని ఒక ఉప్పు